వెల్కమ్ టు మై ఛానల్. B.Sc డిగ్రీ 5th సెమ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో కన్వల్యూషన్ థియరం అయితే చూడండి. కన్వల్యూషన్ థియరంలో ఫస్ట్ ప్రాబ్లం అయితే చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? అప్లై కన్వల్యూషన్ థియరం టు ఫైండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p into p square minus a square. చూడండి మా ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి అంటే ఫస్ట్ మీకు కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ తెలియాలి. ఏంది మా కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p is equal to f of t. Next, inverse Laplace transforms of g of p is equal to g of t. చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p into g of p is equal to integral 0 to t f of t into g of t minus u into du. చూడండి మా కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రము మీరు ఆన్సర్స్ కోసము ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యు ఇంటూ జీ ఆఫ్ యూను కూడా తీసుకొని చేయొచ్చు. మీ ఇష్టం ఎలా అయినా చేయొచ్చు. కొన్ని కండిషన్స్లో ఇలా తీసుకున్నప్పుడు ఆన్సర్ అనేది దాన్ని ఇంటిగ్రేషన్ చేయలేం కాబట్టి మీరు ఇలా కూడా తీసుకొని చేయొచ్చు. ఇప్పుడు మీరు ప్రాబ్లమ్ని కంపేర్ చేస్తే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ చూడండి 1/p into p square minus a square మా f of p ఎంతమా? ఇది f of p అంటే 1/p తీసుకోండి. g of p అంటే 1/p square minus a square అంటే f of p into g of p ఫామ్లో ఉండాలి మా కన్వల్యూషన్ థియరం. f of p into g of p ఫామ్లో ఉంటే మాత్రమే అది కన్వల్యూషన్ థియరం అని మీరు గుర్తుంచుకోవాలి. మీరు ప్రాబ్లంలో ఇంటూ p అంటే అది మల్టిప్లికేషన్ బై p తీసుకోవాలి. ప్రాబ్లంలో డివిజన్ బై పీగా ఉంటే అది డివిజన్ బై పీగా తీసుకోవాలి. ప్రాబ్లంలో మీరు డిఫరెంట్ ప్రాబ్లంలో పార్షియల్ ఫ్రాక్షన్స్ వచ్చేట్టుగా ఉంటే మీరు ప్రాబ్లంని పార్షియల్ ఫ్రాక్షన్స్లో కూడా చేయాలి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటే మీరు ఇంటిగ్రల్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p is equal to f of t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఈ పవర్ చూడమ్మా f of t minus u is equal to e power at into f of t ఫార్ములా తీసుకొని చేయాలి. మీరు అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. మీకు సగం తెలిసినా మీరు చేయలేరుమా. మీకు కంప్లీట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కంప్లీట్ కాన్సెప్ట్ తెలుసుంటేనే మీరు ముందుకైతే పోగలరు. అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేయగలరు. ఓకేనా? మీకు కాన్సెప్ట్ తెలియనప్పుడే మీరు ప్రాబ్లమ్స్లో పడిపోతారమ్మా. ప్రాబ్లం చేస్తే ఒక ప్రాబ్లం అయితే ఆన్సర్ వస్తుంది, ఒక ప్రాబ్లం అయితే ఆన్సర్ రావు. ఎందుకు? మీకు కాన్సెప్ట్ తెలియదు కాబట్టి మీరు కాన్సెప్ట్ను నీట్గా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఓకేనమ్మా? చూడండి, ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కంప్లీట్ కాన్సెప్ట్ అయితే నేర్చుకోండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫస్ట్ మీకు బేసిక్స్ డెఫినేషన్ మీద అంటే ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ అయితే చేస్తున్నాము.
తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ థియరం తెలియాలి, తర్వాత మీకు సెకండ్ షిఫ్టింగ్ థియరం కూడా తెలియాలి మా. తర్వాత మీకు చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ కూడా తెలియాలి, మల్టిప్లికేషన్ బై టీ తెలియాలి, డివిజన్ బై టీ తెలియాలి. తర్వాత మీకు అప్లికేషన్ చూడండి మా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మా. ఈ 5-6 కాన్సెప్ట్ నేర్చుకోవాలి. తర్వాత లాప్లాస్కి ఆపోజిట్ మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకోవాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో మీరు డిఫరెంట్ కాన్సెప్ట్లు అయితే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరం, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, డివిజన్ బై పి, పార్షియల్ ఫ్రాక్షన్స్, నెక్స్ట్ మల్టిప్లికేషన్ బై ఇంటూ పవర్స్ ఆఫ్ పి, ఈ మోడల్ కూడా మీరు చేయాలి. నేను డివిజన్ బై పి, మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ పి మోడల్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇప్పుడు ప్రజెంట్ అయితే కన్వల్యూషన్ థియరంలో అయితే ఉన్నాం. చూడండి, ఇప్పుడు మీరు ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ పి అంటే ఎంత, 1/p. జీ ఆఫ్ పి ఎంతమా, జీ ఆఫ్ పి 1/p² మైనస్ a². ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అంటే ఏం చేయాలి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p అంటే 1. అదేవిధంగా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జీ ఆఫ్ పి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² మైనస్ a². ఏతో మీరు ఇంటూ చేసి బై చేయండి మా. ఎందుకు, ఫార్ములా కోసం. ఏమొస్తుంది ఫార్ములా చూడండి, ఫార్ములా కూడా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ a/s² మైనస్ a² ఫార్ములా. ఏంది మా ఫార్ములా, sin h/at. మీరు ఇలా చేసుకునే విధంగా ఉండాలి. చూడండి, 1/a ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ a/p² మైనస్ a² ఫార్ములా sin h a t. ఏ అంటే ఏనేముంది మా, కాబట్టి ఇలా తీసుకోవాలి. కన్వల్యూషన్ థియరం అప్లై అయితే చేయండి మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p అంటే ఇదమ్మా p ఇంటూ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి రాయాలి వాస్తవంగా, కానీ నేను రాస్తున్నాను, ప్రాబ్లం అయితే లేదు. ఏది ఫార్ములా, ఇంటిగ్రల్ 0 to t ఇంటిగ్రల్ 0 to t. ఇప్పుడు చూడండి, సెకండ్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యు ఇంటూ జీ ఆఫ్ యు ఇంటూ డియు. చూడండి, ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యు, టీ లేవుమా అంటే ఎంత ఉంది ఇక్కడ, ఇది ఏంది, ఇది కనుక్కునేది మనము ఎఫ్ ఆఫ్ టీ. ఇదేంటి మా, జీ ఆఫ్ టీ. ప్రాబ్లం స్టేట్మెంట్ చూడాలి నీట్గా మీరు. టీ ఇది కూడా జీ ఆఫ్ టీ. నేనేమంటున్నాను, ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యు, టీ లేవు కాబట్టి డైరెక్ట్గా 1 రాసుకోండి సరిపోద్ది. జీ ఆఫ్ యు అంటే ఎంతమా, 1/a ఇంటూ సైన్ h/at ఇంటూ జీ ఆఫ్ యు అంటే టీ ప్లేస్లో యు అయితే రాసుకోవాలి, 2du. 1/a ఇది కాన్స్టెంట్ బయట రాసుకోండి మా. ఇంటిగ్రల్ 0 to t సైన్ ఆఫ్ h/au ఇంటూ du. మీకు ఇంటిగ్రేషన్లో హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఫార్ములాస్ అయితే తెలియాలి మా. ఏది ఫార్ములా, కాస్ h/au బై, చూడండి యూ చేస్తే 1, ఏ అయితే ఉంది,
లిమిట్స్ అయితే అప్లై చేయండి 0 to t. చూడండి మా ఏ కాన్స్టెంట్ అయితే బయట రాసుకోండి 1/a² cos h a అప్పర్ లిమిట్ t మైనస్ cos h a ఇంటూ 0 అంటే ఏమవుతుంది మా cos 0. టోటల్గా ఆన్సర్ 1/a² cos hat cos 0 వాల్యూ మా 1 అంటే ఏమొచ్చింది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p ఇంటూ p² మైనస్ a² ప్రాబ్లమ్స్ని మీరు ఎలా అయితే చేయాలి. ఏం థీరమ్మా ఇది కన్వల్యూషన్ థీరం అయితే చేస్తున్నాం. ఓకేనా, మీరు ప్రాబ్లం అయితే ఎలా అయితే చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. యూజింగ్ కన్వల్యూషన్ థీరం యూజ్ కన్వల్యూషన్ థీరం. ప్రాబ్లంలో కన్వల్యూషన్ థీరం ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చినా మీరు ఎలాగే చేయాలి మా మీరు సింపుల్గా ఆన్సర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయగలరు. చూడండి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² ఇంటూ p² మైనస్ a². చూడండి ఒకసారి ప్రాబ్లం అయితే ఇలా ఇచ్చాడు. ఫస్ట్ మీరు కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ అయితే రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f ఆఫ్ p ఇంటూ g ఆఫ్ p ఫామ్లో ఉండాలి. ఏంది మా కన్వల్యూషన్ థియరం. ఏం చెప్పాను ఫార్ములా మీకు 2 ఫార్ములాస్ అయితే అప్లై చేయమని చెప్పాను. 2 ఫార్ములాస్ అయితే అప్లై చేయమని చెప్పాను. ఏంటి మా 2 ఫార్ములాస్ చూడండి. ఇంటిగ్రల్ 0 to t f of t into g of t minus u into du. మీకు ప్రాబ్లం ఈ మోడల్లో రాకపోతే నెక్స్ట్ ఈ ఫార్ములా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటిగ్రల్ 0 to t f of t minus u into g of u. ఆన్సర్ రాకపోతే మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ పిని ఎఫ్ ఆఫ్ టీ చేయాలంటే ఫస్ట్ మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. మీకు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ టీ. ఓకేనా, మీకు కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ అయితే నీట్గా తెలియాలి. చూడండి ఫస్ట్ ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి. ఎఫ్ ఆఫ్ పి ఎంత 1/p². జీ ఆఫ్ పి అంటే 1/p² మైనస్ a² రాసుకోండి. ఇక్కడ అంటే ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 1/p² మా జీ ఆఫ్ పి ఎంత 1/p² మైనస్ a². ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మా ఇవి. చూడండి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అంటే ఏంది, ఇక్కడ ఏం చెప్పాను, ఎఫ్ ఆఫ్ టీ రావాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో రావాలి. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² అంటే ఏం చెప్తున్నాను ఇక్కడ 1/1 ఫ్యాక్టోరియల్ ఏది ఫార్ములా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 ఫ్యాక్టోరియల్ బై p⁻2ని 1+1 రాసుకోండి. ఏంది మా ఫార్ములా చూడండి, రాస్తాను ఫార్ములా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై p⁻n+1 ఏది ఫార్ములా t⁻n.
అంటే టీ ప్లేస్లో అంటే ఎన్ ప్లేస్లో ఎంత ఉంటే అంత రాయాలి. అంటే 1/1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అంటే టీ పవర్ 1 అంటే నాకు టీ అయితే వచ్చింది. ఏంది ఇది? ఎఫ్ ఆఫ్ టీ. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ చేస్తే ఎఫ్ ఆఫ్ టీ వచ్చింది కదమ్మా. అలా మీరు చేయాలి ఎఫ్ ఆఫ్ పి. అదేవిధంగా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ మీరు చూడండి మా జీ ఆఫ్ పి అంటే ఏం చేయాలి? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² మైనస్ a² మా 1/a ఇంటూ చేసి ఏతో బై చేయండి. ఎందుకు? a/p² మైనస్ a² sin h అంటే 1/a ఆఫ్ sin h ఏకి ఇక్కడ ఏ ఎంత ఉంటే అది రాయాలి. అంటే ఇప్పుడు నేను ఏ కనుక్కున్నట్టు అంటే జీ ఆఫ్ టీని అయితే కనుక్కున్నట్టు. మీరు అలా చేయాలి మా. ఫార్ములా అయితే అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/f ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి అంటే ప్రాబ్లంలో కలిపి రాశాను. అంటే p² ఇంటూ p² మైనస్ a² అన్న ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి రాసిన రెండు ఒకటే. అంటే ఏది ఫార్ములా? సెకండ్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఇంటిగ్రల్ 0 to t f ఆఫ్ t మైనస్ u ఇంటూ g ఆఫ్ u ఇంటూ tu. చూడండి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ యు అంటే మీరు ప్రాబ్లం కన్నా అబ్జర్వ్ చేస్తే టీ ప్లేస్లో టీ మైనస్ యు అయితే రాయాలి. ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యు అన్నాను. మీరు ఎఫ్ ఆఫ్ టీ ఎంతమా? ఎఫ్ ఆఫ్ టీ ఎంత? టీ. ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో టీ మైనస్ యు అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి. టీ మైనస్ యు అంటే ఎంతమా? టీ ప్లేస్లో టీ మైనస్ యు అంటే టీ మైనస్ యు అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ అంటే టీ ప్లేస్లో టీ మైనస్ యు అంటే టీ మైనస్ యు. జీ ఆఫ్ యు అంటే జీ ఆఫ్ టీ ప్లేస్లో నేను యూనైతే సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 1/a ఆఫ్ అంటే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యు అంటే టీ మైనస్ యు వచ్చింది. జీ ఆఫ్ యు అంటే సైన్ హెచ్ ఏ టీ ప్లేస్లో యు కదా యు. అలా మీరు చేయాలి. చూడండి 1/a ఆఫ్ సైన్ ఆఫ్ హెచ్ ఏ యు ఇంటూ టియు. మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలోనే చేసుకోవచ్చుమా. మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా అయినా చేసుకోవచ్చు. 1/a కాన్స్టెంట్ అయితే బయట రాసుకోండి. 1/a కాన్స్టెంట్. ఇంటిగ్రల్ 0 to t మైనస్ యు ఇంటూ సైన్ ఆఫ్ హెచ్ ఏ యు ఇంటూ డియు. ఏ ఫార్ములా లెక్క ఉంది? ఐలెట్ ఫార్ములా లెక్క ఉంది. ఐ అంటే ఇన్వర్స్, ఎల్ అంటే లాగరిథమిక్, ఏ అంటే ఆల్జీబ్రాయిక్, టీ అంటే ట్రిగ్నామెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ముందు ఉంది మా, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అనుకుంది. అంటే ఐలెట్ ఫార్ములాను అయితే అప్లై చేస్తున్నాను. ఏంటి మా ఫార్ములా? జాగ్రత్తగా చూడండి. 1/a ఆఫ్ యు ఎంత? టీ మైనస్ యు ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే 0 to t సైన్ హెచ్ ఏ యు ఇంటూ డియు మైనస్ ఇంటిగ్రల్ 0 to t ఇంటిగ్రల్ వి డియు టి సైన్ హెచ్ ఏ యు ఇంటూ డియు. డి బై డిటి ఆఫ్ అంటే డి బై డియు ఆఫ్ టీ మైనస్ యు ఇంటూ డియు. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు యూల్లో ఉన్నాయి కాబట్టి మీరు కూడా విత్ రెస్పెక్ట్ యూతోనే చేయాలి ఇంటిగ్రేషన్.
1/a ఆఫ్ టీ మైనస్ యూ సైన్ చేస్తే అమ్మా కాస్ హెచ్ఏయు బై ఏ. లిమిట్స్ అయితే అప్లై చేసుకోండి 0 to t మైనస్ ఇంటిగ్రల్ 0 to t సైన్ చేస్తేమో కాస్ హెచ్ఏయు d/du ఆఫ్ u వాల్యూ 1 కాన్స్టెంట్ చేస్తే 0 మైనస్ 1 into t. చూడండి 1/a అనేది మొత్తానికి 1/a ఆఫ్ t మైనస్ u అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, టీ ప్లేస్లో యూ ప్లేస్లో టీ సబ్స్టిట్యూట్ చేయండి. టీ మైనస్ టీ ఎంతమా 0 అయితే అయిపోద్ది. 0 సబ్స్టిట్యూట్ చేయండి, టీ ప్లేస్లో 0 అంటే మైనస్ ఆఫ్ మైనస్ యూ కాస్ 0 ఎంత 1 ఇంటూ 1/a అట్లా మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ 0 to t కాస్ హెచ్ ఏ యు ఇంటూ డి. నేను మొదటి నుంచి మీకు చెప్పేది ఒకటేమా, కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్, క్యాలిక్యులేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి క్యాలిక్యులేషన్ మీద కూడా మీరు శ్రద్ధ చూపించండి, ఓకేనా? మీకు ఆన్సర్లో మిస్టేక్స్ పోవు. 1/a ఆఫ్ u/a సైన్ చేస్తేమో కాస్ చేస్తే సైన్ హెచ్ఏయు బై ఏ. లిమిట్స్ అయితే అప్లై చేసుకోండి 0 to t. చూడండి ఇప్పుడు నేను చూడండి మా యూ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేశాను, యూ ప్లేస్లో యూ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ టీలో రావాలి కదా, టీ మైనస్ టీ. యూ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేశాను, అప్పుడు కాస్ 0 అయిపోయిందంటే ఇక్కడ మైనస్ t/a టీలో రావాలి కదా, ఓకే. 1/a ఆఫ్ మైనస్ t/a ప్లస్ 1/a ఆఫ్ సైన్ హెచ్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి hAt మైనస్ లోయర్ లిమిట్ సైన్ 0 అంటే 1/a ఆఫ్ పాజిటివ్ వాల్యూ ముందు రాయండి మా 1/a ఆఫ్ సైన్ hAt మైనస్ t/a అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ మీరు f(u) ఇంటూ g(u) అన్న 1/b² అన్న ఇచ్చిన ప్రాబ్లం ఇచ్చాడు కాబట్టి ఇది ఈ ఫామ్లో ఉంది కాబట్టి f(u) ఇంటూ g(u) అయితే రాశాను. మీరు ఇలా ప్రాబ్లమ్స్ అయితే చేయాలి, ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. ప్రాబ్లంలో నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం యూజింగ్ కన్వల్యూషన్ థియరం యూజ్ చేసి మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా మీరు ఎలా అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఏమిచ్చాడు? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p-2 ఇంటూ p+2 హోల్ స్క్వేర్ అయితే ఇచ్చాడు. ప్రాబ్లమ్స్ చూసి మీరు ప్రాబ్లం చేసే కొద్దీ టఫ్ అయిపోతాయి మా. అంటే ఎలా అంటే సింపుల్గా ఉండవు, కొద్దిగా టఫ్ అయిపోతాయి. టఫ్ అంటే ఏమీ లేదు మా, మనకు ఏ కాన్సెప్ట్ తెలియనప్పుడే టఫ్, అది ఇంకేం లేదు, ఓకేనా? చూడండి ఒకసారి మీరు ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి మా. ప్రాబ్లంలో f(p) ఇచ్చాడు, g(p) ఇచ్చాడు. f(p) అయితే మీరు సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, g(p)ని సింపుల్గా ఫైండ్ అవుట్ చేసేదానికి ఎందుకంటే g(p) అనేది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం లెక్క ఉంది, అది మీరు అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ పాయింట్, ఓకేనా? చూడండి కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ అయితే ఒకసారి చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f(p) ఇంటూ g(p). మీకు కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ తెలియకపోతే మీరైతే ప్రాబ్లం అయితే ఏం చేయలేరు. కాబట్టి కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనా? మీరు కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే మీకు ఆన్సర్లు అనేవి రాంగ్ అయితే పోతాయి. ఏంది స్టేట్మెంట్? ఇంటీగ్రల్ 0 to t అంటే f of t ఇంటూ g of t మైనస్ u ఇంటూ du ఇంటీగ్రల్ 0 to t f of t మైనస్ u ఇంటూ g of u ఇంటూ du. నేను అదర్ యూట్యూబ్ ఛానల్స్ మాదిరిగా రాసుకొని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు ప్రతి ఒక్కటే ప్రూఫ్ ఉంది. ఎలా అంటే ప్రతి ఒక్కటిని ఓన్గా చేస్తున్నానమా, మీరు కూడా అదే విధంగా చేయాలి. డిగ్రీ కదా, మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వినండి, చాలా వచ్చేస్తాయి. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ పీని చేయాలి స్టేట్మెంట్లో, అంతేనా? స్టేట్మెంట్ ఏమి ఇచ్చాను? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మా అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ టీ. ఓకేనా? మీరు ఆన్సర్లు బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చేస్తే మీకు ఆన్సర్లు రాంగ్లు వచ్చేస్తాయి. అప్పుడు మీరు ఈ కండిషన్ అయితే యూజ్ చేయాలి. ఇది స్టేట్మెంట్ ఫస్ట్ మీరు ప్రాబ్లం చూస్తానే ఎఫ్ ఆఫ్ పిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎఫ్ ఆఫ్ పి, జీ ఆఫ్ పి. ఓకేనా? ఫస్ట్ మీరు ఎఫ్ ఆఫ్ పి నీట్గా రాసుకోండి. ఎఫ్ ఆఫ్ పి ఎంత? 1/p మైనస్ 2 జీ ఆఫ్ పి ఎంత? 1/p ప్లస్ 2 హోల్ స్క్వేర్ p ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి చేస్తే ఏమవుద్ది అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p మైనస్ 2 అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 మైనస్ p మైనస్ ఏ ఫార్ములా e పవర్ 2t అన్నాను. ఈ పార్ట్ చేయడం కొద్దిగా టఫ్ అంటున్నాను. ఎలా టఫ్ చెప్తాను చూడండి. టఫ్ ఏం లేదు అనుకుంటాం, కానీ ఇక్కడ p ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఉంది. ఫస్ట్ మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ నీట్గా అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ g ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఫస్ట్ మీకు ఇది ఏ ఫార్ములా లేకపోతే తెలియాలి. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం లేకపోతే ఒకసారి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం రాస్తాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ p మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటి ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఒకసారి ప్రాబ్లం ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ లేకపోతే అంటే ఏం తీసుకోవాలి? ఈ పవర్ ప్లస్ 2 ఉంటే ఏం చెప్పాను -2 తీసుకోండి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోండి ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p². చూడండి, అంటే ఏం చేయమని చెప్పాను అంటే ఈ పవర్ -2t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై p²ని p పవర్ 1+1 అయితే రాసుకోండి. అంటే ఈ పవర్ -2t t పవర్ 1 t పవర్ 1 అన్నా t అన్నా రెండు ఒకటే. ఈ పవర్ -2t ఇంటూ t. ఓకేనా? మీరు ప్రాబ్లంలో చూడండి, స్టేట్మెంట్ అయితే నీట్గా రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి అన్న మీకు 1/p మైనస్ 2 ఇంటూ p ప్లస్ 2 హోల్ స్క్వేర్ అన్న రెండు ఒకటే. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి రాస్తున్నాను కాబట్టి. ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి ఏం చెప్పాను ఫార్ములా? ఇంటీగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ డియూ. ఇది ఫార్ములా. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ టీ కదమ్మా, సారీ ఎఫ్ ఆఫ్ యూ ఇది. ఇప్పుడు ప్రాబ్లంలో మీరు కనుక్కునింది ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీని అయితే మీరు ఫైండ్ అవుట్ చేశారు.
ఇక్కడ కూడా g ఆఫ్ టీని అయితే ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ యూ కావాలి అంటే ఏం చేయాలి? టీ ప్లేస్లో యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ యూ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. e పవర్ 2u. g ఆఫ్ టీ అంటే మనకు తెలుసుమా ఏమని? e పవర్ మైనస్ 2t ఇంటూ టీ అని. అంటే g ఆఫ్ టీ మైనస్ యూ అంటే టీ ప్లేస్లో టీ మైనస్ యూ అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ 2 ఇంటూ టీ మైనస్ యూ ఇంటూ టీ మైనస్ యూ. ఓకేనా? ఇలా మీరు ప్రాబ్లమ్స్ని ముందుకు తీసుకొని పోవాలి. ఓకేనా? చూడండి, ఎఫ్ ఆఫ్ యూ ఎంతమా? ఇంటిగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ యూ ఎంత? ఈ పవర్ 2u. జీ ఆఫ్ టీ మైనస్ యూ అంటే ఎంతమా? జీ ఆఫ్ టీ మైనస్ యూ ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను కదా. ఈ పవర్ మైనస్ 2 ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ టీ మైనస్ యూ ఇంటూ డియు. చూడండి, మీరు ప్రాబ్లంలో ఇంటిగ్రల్ 0 టు టీ ఈ పవర్ 2u ఏ పవర్ m ప్లస్ n మల్టిప్లై చేయండి. ఈ పవర్ మైనస్ 2t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2u ఇంటూ టీ మైనస్ యూ ఇంటూ డియు. ఏ పవర్ m ప్లస్ n ఫార్ములా లేకుందిమా. ఇంటిగ్రల్ 0 టు టీ ఈ పవర్ 2u ఇంటూ ఈ పవర్ మైనస్ 2t ఏ పవర్ m ప్లస్ n అంటే ఏ పవర్ mn ఈ పవర్ 2u ఇంటూ టీ మైనస్ యూ ఇంటూ డియు. ఈ పవర్ మైనస్ 2tని అయితే కామన్ తీసుకోండి మా, బయట రాసుకోండి. ఈ పవర్ 2u ప్లస్ ఈ పవర్ 2u ఏమవుతుంది? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఈ పవర్ 4u ఇంటూ టీ మైనస్ యూ. ఇక్కడి నుంచి అందరూ ఐలెట్ ఫార్ములా తెలియక మిస్టేక్ చేస్తూ ఉంటారమ్మా. ఐ అంటే ఇన్వర్స్, ఎల్ అంటే లాగరిథమిక్, ఏ అంటే ఆల్జీబ్రాయిక్, టీ అంటే ట్రిగ్నామెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అని మీరు తెలుసుకోవాలి. చూడండి, ఫస్ట్ మీరు ఈ పవర్ మైనస్ 2t అంటే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ముందు రాసుకోండి మా. అంటే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ అంటే టీ మైనస్ యూ ఇంటూ ఈ పవర్ 4u ఇంటూ డియు. ఇప్పుడు ఐలెట్ ఫార్ములా అప్లై చేయాలి ఇవి. ఓకేనా? చేస్తాను చూడండి. అంటే మీరు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ పవర్ మైనస్ 2t ఇంటిగ్రల్ 0 టు టీ ఏమొచ్చింది? టీ మైనస్ యూ ఇంటూ ఈ పవర్ 4u. ఈ పవర్ 4u అంటే టీ మైనస్ యూ ముందు రాసుకోండి మా, ఐలెట్ ఫార్ములా లెక్కన, ఇంటూ ఈ పవర్ 4u ఇంటూ డియు. ఓకే, అప్లై చేస్తున్నాను ఐలెట్ ఫార్ములా. ఈ పవర్ మైనస్ 2t ఐలెట్ ఫార్ములా అప్లై చేసుకోండి మా. యూ అంటే టీ మైనస్ యూ, వి అంటే ఈ పవర్ 4u అంటే టీ మైనస్ యూ ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే ఇంటిగ్రల్ 0 టు టీ ఈ పవర్ 4u ఇంటూ డియు మైనస్ ఇంటిగ్రల్ 0 టు టీ ఇంటిగ్రల్ విడియు అంటే ఈ పవర్ 4u ఇంటూ డియు ఇంటూ డి బై డియు ఆఫ్
t minus u into whole du. చూడండి, e పవర్ మైనస్ 2t అనేది మొత్తాన్ని కాన్స్టెంట్ వాల్యూ బయట రాశాను. ఎందుకు? విత్ రెస్పెక్ట్ టు యూ చేస్తున్నాను కాబట్టి ఇది గుర్తించాలి ఫస్ట్ మీరు. t మైనస్ u e పవర్ 4u బై 4 ఇంటిగ్రేషన్ చేశాను. అప్లై చేసుకోండి 0 టు t అని. మైనస్ ఇంటిగ్రల్ 0 టు t e పవర్ 4u చేస్తే e పవర్ 4u బై 4 d బై dt ఆఫ్ t వాల్యూ ఉంటే యూన్ చేయాలి. మన టీ చేస్తే ఏమవుద్ది? కాన్స్టెంట్ అంటే ఏమవుద్ది? -1 ఇంటూ du. అంటే e పవర్ -2t. చూడండి, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, దేంట్లో u ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. 0 లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, 0 దేని ప్లేస్లో? u ప్లేస్లో. అంటే t e పవర్ 4t బై 4 అట్లా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/4 కాన్స్టెంట్ e పవర్ -2 మొత్తానికి మా ఇంటిగ్రల్ e పవర్ 4u చేస్తే e పవర్ 4u బై 4 ఇంటిగ్రల్ 0 టు t. చూడండి, e పవర్ -2t మైనస్ t బై 4 e పవర్ 4t 1/4 కాన్స్టెంట్ బయట రాసుకోండి. మా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, e పవర్ 4t మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి 0. అంటే e పవర్ -2t మైనస్ t బై 4 ఇంటూ e పవర్ 4t ప్లస్ e పవర్ 4t బై 16. ఎల్సిఎం 4కి 16కి ఎల్సిఎం కట్టండి మా. e పవర్ -2t ఎంత? ఎల్సిఎం 16 కట్టండి. 4 కదా, అంటే -4t ఇంటూ e పవర్ 4t ప్లస్ 16 క్యాన్సిల్ పోతే e పవర్ 4t. e పవర్ 14 అయితే కామన్ తీసుకోండి మా. e పవర్ -2t e పవర్ 4t కనుక మనం కామన్ తీసుకుంటే -4t ప్లస్ 1/16. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n మా. ఏ పవర్ m ప్లస్ n -2t ప్లస్ 4t ఇంటూ -4t ప్లస్ 1/16. ఏ పవర్ 4tలోంచి 2t పోతే మా 2t ఇంటూ -4t ప్లస్ 1/16. ఇంతవరకు చాలు ఆన్సర్. అంటే ఏం ఫైండ్ అవుట్ చేసినట్టు? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f ఆఫ్ p ఇంటూ g ఆఫ్ p అన్న ఇచ్చిన ప్రాబ్లం రాసిన రెండు ఒకటే. ఓకేనా? అవేగా చేసింది మనము. అంటే e పవర్ 2t ఇంటూ -4t ప్లస్ 1/16 అలా. ఇలా మీరు చేయగలిగితే మీరు చాలా సింపుల్గా మీరు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. ప్రాబ్లం అనేది నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. మీకు ఈ ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. యూజింగ్ కన్వల్యూషన్ థియరం. నేను చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మా. చేసే కొద్దీ ప్రాబ్లమ్స్ అనేవి టఫ్ అవుతాయి. టఫ్ అంటే ఏం లేదు, కాన్సెప్ట్ తెలియనప్పుడే టఫ్ అనమాట. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p ఆఫ్ p² + 4.
ప్రాబ్లం అయితే ఇలా ఇచ్చాడు. ప్రాబ్లం అయితే మీకు ఇలా ఇచ్చాడమ్మా. మీరు ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తారో చూడండి. ఫస్ట్ మీరు కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ అయితే రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p into g of p is equal to f of p into g of p is equal to integral 0 to t. ఏంది ఫార్ములా చెప్పాను అంటే మీకు f of t into g of t minus u into du integral 0 to t f of t minus u into g of u into du. అంటే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ f of p is equal to f of t. Inverse Laplace transforms of g of p is equal to g of t. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనకి f of p ఎంత 1/p, g of p ఎంత 1/p² ప్లస్ 1 into 1 1 కదమ్మా. అట్లా చూడండి, f of p ఎంత ప్రాబ్లంలో f of p ఇంటూ g of p కంపేర్ చేసుకుంటే ప్రాబ్లంలో ఎంతమా 1/p. g of p ఎంత, g of p వచ్చేసి 1/p² ప్లస్ 4. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p is equal to ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p. 1/p చేస్తే 1 అంటే మీరు ఏం ఫైండ్ అవుట్ చేసినట్టు, f of t అయితే మీరు ఫైండ్ అవుట్ చేసినట్టు. ఓకేనా? అదేవిధంగా మీరు ప్రాబ్లమ్స్లో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ g of pని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయండి. g of p అంటే ఎంతమా, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² ప్లస్ 4. అంటే p² ప్లస్ 4 అంటే ఇక్కడ 2² అయితే ఉన్నట్టుమా. ఓ స్టెప్ రాయండి, మీకే అర్థమవుతుంది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p², 4ని మీరు 2² అయితే రాసుకోండి. ఇక్కడ 2 ఉంది అంటే ఏ అంటే ఎంత రాయాలి, 2 రాయాలి. 1/2 డివైడ్ చేయాలి, 2 క్యాన్సిల్ పోతే సరిపోద్ది. ఏ బై జస్ట్ ఫార్ములా కోసం అలా రాస్తున్నాను. a/s² అంటే p² ప్లస్ a² అంటే sin at. ఏ అంటే ఎంత ఉందమ్మా 2t. అంటే ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేసింది g of tగా మీరు గుర్తుంచుకోండి. చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p of p² ప్లస్ 4 is equal to ఇంటిగ్రల్ 0 to t f of t ఇంటూ అంటే f of t ఇంటూ g of t అంటే ఎంతమా, f of t మైనస్ u ఇంటూ g of u ఇంటూ gu. ఓకేనా? f of u ఇంటూ ఇక్కడ f of u f of u g of t మైనస్ u. ఫస్ట్ ఫార్ములాని అప్లై చేస్తున్నాను. ప్రాబ్లమ్స్ బట్టి ఒకవేళ రాకపోతే రెండూ చేయండి, సింపుల్గా వచ్చేస్తాయి ఆన్సర్. ఇంటిగ్రల్ 0 to t f of u అంటే ఇక్కడ u లేవు, డైరెక్ట్గా అదే కాన్స్టెంట్ వాల్యూ రాయండి. u అంటే 1 ప్లస్ u తీసుకోండి, 0u తీసుకోండి. u ప్లేస్లో
టీ సబ్స్టిట్యూట్ చేయండి, అంటే టీ ప్లేస్లో యూ సబ్స్టిట్యూట్ చేయండి, 1 మిగులుద్దిమా. మీరు g ఆఫ్ టీ మైనస్ యూ అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి, అంటే 1/2 ఆఫ్ సైన్ ఆఫ్ 2 ఆఫ్ ఏం చెప్పాను, g ఆఫ్ టీ ప్లేస్లో టీ మైనస్ యూని సబ్స్టిట్యూట్ చేసుకోండి, సైన్ ఆఫ్ 2 ఆఫ్ టీ మైనస్ యూ. అంటే సైన్ ఆఫ్ చూడమా 1/2 ఆఫ్ సైన్ ఆఫ్ 2 ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ టీ. వన్ బై టూ కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి మా. ఇంటిగ్రల్ 0 to t సైన్ ఆఫ్ 2 ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ డి. మీరు చేయండి 1/2 ఆఫ్ సైన్ చేస్తే కాస్ ఆఫ్, సైన్ చేస్తే ఏమవుతుంది మైనస్ కాస్ ఆఫ్ 2 ఆఫ్ టీ మైనస్ యూ బై 2 ఆఫ్ ఏం చేయాలి, యూన్ చేయాలి. యూన్ చేస్తే ఏమవుతుందా -1, 0 -1. లిమిట్స్ 0 to t. మైనస్ మైనస్ క్యాన్సిల్ మా 1/2 2 4 కాస్ ఆఫ్ 2 ఆఫ్ టీ మైనస్ యూ లిమిట్స్ 0 to t అయితే అప్లై చేసుకోండి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1/4 ఆఫ్ కాస్ ఆఫ్ 2 ఆఫ్ యూ ప్లేస్లో టీ సబ్స్టిట్యూట్ చేసుకోండి, అంటే ఏమవుతుంది టీ మైనస్ టీ. అదేవిధంగా కాస్ ఆఫ్ 2 ఆఫ్ యూ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, టీ మైనస్ 0. 1/4 ఆఫ్ కాస్ ఆఫ్ టీ మైనస్ టీ ఏమవుతుంది కాస్ 0 మైనస్ కాస్ 2t. కాస్ 0 ఎంతమ్మా 1, అంటే 1 మైనస్ కాస్ 2t. మీరు ఎలా చేయాలి అంటే ఏమొచ్చింది ఆన్సరు, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p ఆఫ్ p² + 4. ఓకేనా. మీరు ఏ యూనివర్సిటీ అయినా మీరు తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో కాండి, మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. ఓకేనా. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడమ్మా చూడండి. ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. యూజింగ్ కన్వల్యూషన్ థియరం, using convolution theorem, using convolution theorem, using convolution theorem, ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p - 2 into p² + 1, p - 2 into p² + 1. ప్రాబ్లం ఇలా ఇచ్చాడు. ప్రాబ్లం ఎలా చేయాలి ఒకసారి చూడండి. ఓకేనా. ప్రాబ్లంలో ఇలా ఇచ్చాడమ్మా p - 2 into p² + 1. మీకు తెలుసు ఏమని, ఎఫ్ ఆఫ్ టీ తెలుసు, జీ ఆఫ్ టీ తెలుసు. ఫస్ట్ మీరు కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ అయితే రాసుకోండి. చూడండి కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ అయితే చూడండి మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ g of p is equal to integral 0 to t f of t into f of u into g of t minus u into d.
నెక్స్ట్ సెకండ్ ఫార్ములా కూడా రాసుకోండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. చూడండి, మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ అయితే చేస్తారమ్మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ టీ కూడా మీరు చేయొచ్చు. జీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ టీ. చూడండి, ఫస్ట్ మీరు ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ పి ఎంత, 1/p-2 ఇదే కదా ఎఫ్ ఆఫ్ పి. జీ ఆఫ్ పి ఎంత, 1/p² + 1. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఏది ఫార్ములా అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తున్నాను అంటే 1/p-2. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p-c e⁻at. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ g of p is equal to inverse Laplace transforms of 1/p² + 1 అంటే a/s² + a², a/p² + a². ఏది ఫార్ములా sin at, a అంటే 1. ఓకేనా, రాసిన ఒకటే రైట్. ఇప్పుడు చూడండి ఫార్ములా ఎలా చేయాలి అంటే, నేను ఫైండ్ అవుట్ చేసింది ఇప్పుడు నేను జీ ఆఫ్ టీని అయితే ఫైండ్ అవుట్ చేశాను, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీని అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఏది మా స్టేట్మెంట్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p-2 ఇంటూ p² + 1 f of p into g of p integral 0 to t f of u into g of t minus u into du integral 0 to t f of u అంటే ఎంతమా e⁻2u అంటే f of u sin of g of t minus u ఎంతమా sin of t minus u అంటే ఇది మీకు g of t minus u అంతే కదమ్మా. g of t ప్లేస్లో t minus u అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి మీరు f of uని g of uని సబ్స్టిట్యూట్ అయితే చేయండి. e⁻2u sin of t minus u into tu. ఇది ఏ ఫార్ములా లేకపోయిందేమా, చూడండి ఇది ఏ ఫార్ములా లేకుండా ఒకసారి చూడండి, నేర్చుకోవాలి ఫార్ములా. ఇంటిగ్రల్ 0 to t e⁻ax sin bx ఫార్ములా. ఏది ఫార్ములా e⁻ax/a² + b² dx. చూడమా, a sin bx మైనస్ b cos bx, b cos bx. చూడండి, a sin bx మైనస్ a అంటే ఎంతమా, ఇది మీకు ఫార్ములా. a ఎంత 2 sin ఆఫ్ చూడండి bx, x అంటే ఎంత ఉంది t minus u ఉంది, b అంటే ఎంత 1
b ఈజ్ ఈక్వల్ టు 1. సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో నీట్గా. అంటే e పవర్ 2u బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఏ అంటే 2 సైన్, బి అంటే 1, ఎక్స్ అంటే టీ మైనస్ యు, బి అంటే 1 కాస్, బి అంటే 1, ఎక్స్ అంటే టీ మైనస్ యు. లిమిట్స్ అయితే అప్లై చేసుకోండి. జీరో టు టీ. ఈ పవర్ 2u, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 5 అంటే 2 సైన్ ఆఫ్ టీ మైనస్ యు మైనస్ కాస్ ఆఫ్ బి. కాస్ బి లేదు మా, బి అంటే 1 కదా, కాస్ ఆఫ్ టీ మైనస్ యు. లిమిట్స్ అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి. 0 టు టీ అని అంటే అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ 2t బై 5 నెక్స్ట్ 2 ఆఫ్ సైన్ ఆఫ్ యూ ప్లేస్లో టీ, టీ మైనస్ టీ మైనస్ కాస్ ఆఫ్ టీ మైనస్ టీ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ 0 బై 5 2 సైన్ యూ ప్లేస్లో 0 సైన్ టీ మైనస్ కాస్ టీ. యూ ప్లేస్లో 0 అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే ఈ పవర్ 2t బై 5 2 సైన్ టీ మైనస్ టీ ఎంత 0 కాస్ ఆఫ్ టీ మైనస్ టీ 0 అంటే కాస్ 0. ఈ పవర్ 0 1 1 అంటే ఈ పవర్ 0 వాల్యూ 1. ఈ పవర్ 2t బై 5 అంటే దీని మొత్తానికి 2 sin t మైనస్ కాస్ టీ. ఈ పవర్ 2t బై 5 కాస్ 0 ఎంతమా మైనస్ 1 మైనస్ 1 బై 5 ఆఫ్ 2 sin t మైనస్ కాస్ టీ. మల్టిప్లై చేయండి. మైనస్ ఈ పవర్ 2t బై 5 మైనస్ 2 బై 5 ఆఫ్ sin t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై 5 ఆఫ్ కాస్ టీ. ఏం ఫైండ్ అవుట్ చేశాను అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై p మైనస్ 2 p స్క్వేర్ ప్లస్ 1. ఇలా మీరు కన్వల్యూషన్ థియరమ్ని నీట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కన్వల్యూషన్ థియరంలో మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్ చేయండి నేను మీకు వెంటనే ప్రాబ్లమ్స్ అయితే రెస్పాండ్ అయ్యి చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. ఈరోజు మీకు కన్వల్యూషన్ థియరం కాన్సెప్ట్ మొత్తం చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి కన్వల్యూషన్ థియరంలో మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా ఎలా చేయాలి, ఫస్ట్ మీకు ప్రాబ్లం చూస్తానే తెలియాలి. ఏదిమా కన్వల్యూషన్ థియరం. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. యూజింగ్ కన్వల్యూషన్ థియరం. యూజింగ్ కన్వల్యూషన్ థియరం. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? యూజింగ్ కన్వల్యూషన్ థియరం. యూజింగ్ కన్వల్యూషన్ థియరం. కన్వల్యూషన్ థియరం అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఏది మా క్వశ్చను 1 బై p ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 అయితే ఇచ్చాడు. ఇది క్వశ్చన్. ఓకేనా? క్వశ్చన్ అయితే ఇది.
ఫస్ట్ మీరు కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ అయితే నీట్గా మీకు తెలిసి ఉండాలి, లేకపోతే మీరు ప్రాబ్లమ్స్ అయితే చేయలేరు. కన్వల్యూషన్ థియరంలో మీకు పబ్లిక్లో 10 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయమ్మా. చూడండి, ఫస్ట్ మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి. ఏది ఫార్ములా? ఇంటిగ్రల్ 0 to t f of t into g of t minus u into du. f of t into g of t minus u into du మా సెకండ్ ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ 0 to t f of t minus u into g of u into du. ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఓన్గా చేయాలి, ఓకేనా? ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఓన్గా చేసినప్పుడే మీకు ఆన్సర్లు అనేవి వస్తాయమ్మా, లేకపోతే ఆన్సర్లు అనేవి రావు. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ టి. ఇది కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ అయితే రాశాను. ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్ అయితే చేస్తాను. ఫస్ట్ మీరు కంపేర్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ పి ఎంతమా? 1/p. చూడండి, ఎఫ్ ఆఫ్ పి ఎంత? 1/p. జీ ఆఫ్ పి ఎంత? 1/p² ప్లస్ 2p ప్లస్ 2. మీరు ఎఫ్ ఆఫ్ పిని జీ ఆఫ్ పిని కంపేర్ చేసుకుని మీరు ప్రాబ్లమ్స్ ఎఫ్ ఆఫ్ టీని జీ ఆఫ్ టీని ఫైండ్ అవుట్ చేసుకునే విధంగా ఉండాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అంటే ఏం చేయాలి? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p ఏమవుద్దిమా? 1. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జీ ఆఫ్ పి మా అంటే నేనేం చేయాలి? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² ప్లస్ 2p ప్లస్ 2. 2ని 1 + 1 రాసుకోండి. ఎందుకు రాస్తానని చెప్తాను. 1/ ఏదో ఒక ఫార్ములా ఇక్కడ సెట్ కావాలి మా. 2p + 1 + 1. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p + 1² + 1². ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం లేకపోయిందిమా. ఏది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం? చాలాసార్లు చెప్పాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి మైనస్ యు ఈజ్ ఈక్వల్ టు పి మైనస్ యు ఈజ్ ఈక్వల్ టు e⁻at ఇంటూ ఎఫ్ ఆఫ్ టి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p మైనస్ a. ఇప్పుడు చూడండి, ఇక్కడ +1 ఉంటే ఏం చెప్పాను? e⁻at. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ రాశాను, ఇక్కడ ప్లస్ ఉంటే ఏం రాయాలి? మైనస్ రాయాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² + 1². ఏ ఫార్ములా లేకుంది? e⁻at అంటే e⁻1t అంటే e⁻t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ a/p² + a² అంటే sin at.
మీరు అలా చేయాలి. అంటే ఇప్పుడు నాకు వచ్చింది జీ ఆఫ్ టీని అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఫార్ములా ఏందిమా? ఫస్ట్ నీట్గా అయితే రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి is equal to integral 0 to t f of t minus u into g of u into du. చూడండి మా, ఇప్పుడు మీరు ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. టీ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ టీ ఎంత? 1 అయితే వచ్చింది. ఎఫ్ ఆఫ్ టీ ఎంత? 1. టీ మైనస్ యూ అంటే ఇక్కడ కాన్స్టెంట్ లేవు కాబట్టి అవసరం లేదు, 1 రాయాలి. ఇక్కడ జీ ఆఫ్ యూ అంటే టీ ప్లేస్లో యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అట్లా చేయాలి. ఓకేనా? జీ ఆఫ్ యూ అంటే టీ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి మా? యూ సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, అంటే ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యూ అంటే 1 మా. జీ ఆఫ్ యూ అంటే ఎంత? జీ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ యూ ఇంటూ సైన్ యూ మా. ఈ పవర్ మైనస్ యూ ఇంటూ సైన్ యూ ఇంటూ డ్యూ. ఏ ఫార్ములా లెక్కిందమ్మా? ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఏది ఫార్ములా? ఈ పవర్ ఏఎక్స్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్. ఏ ఎంతమా? -1. బి ఎంతమా? 1. ఏ అంటే -1, బి అంటే 1. సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములా లెక్కన. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ అంటే యూ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే -1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఏ ఎంత? -1 సైన్ ఎక్స్. బి అంటే 1 కాస్ బిఎక్స్ అంటే ఎక్స్. లిమిట్స్ 0 to t అంటే ఈ పవర్ మైనస్ యూ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 2 మా. మైనస్ సైన్ యూ మైనస్ కాస్ యూ. లిమిట్స్ అయితే సబ్స్టిట్యూట్ చేయండి. 0 to t. అప్పర్ లిమిట్ అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి మా. ఈ పవర్ మైనస్ టీ బై 2 మైనస్ సైన్ టీ మైనస్ కాస్ టీ మైనస్ ఈ పవర్ 0 బై 2 మైనస్ సైన్ 0 మైనస్ కాస్ 0 ఈ పవర్ మైనస్ టీ బై 2 మైనస్ సైన్ టీ మైనస్ కాస్ టీ. ఈ పవర్ 0 వాల్యూ 1, సైన్ 0 0 మా, కాస్ 0 1. అంటే టోటల్గా ఈ పవర్ మైనస్ టీ బై 2 మైనస్ సైన్ టీ మైనస్ కాస్ టీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by p of p square plus 2p plus 2. మీరు ఇలా ఇచ్చేస్తే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. నెక్స్ట్ ప్రాబ్లము
నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే చూడండి మా నెక్స్ట్ ప్రాబ్లంలో using convolution theorem. Inverse Laplace transforms of 1 by p square plus a square whole square. ప్రాబ్లం అయితే ఎలా ఇచ్చాడు, ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఎలా చేయాలి? ఫస్ట్ మీరు కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ అయితే రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి ఫామ్లో ఉండాలి. ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ టీ. చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p is equal to f of t. Inverse Laplace transforms of g of p is equal to g of t. ఈ ప్రాబ్లంలో మనము అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, కింద చూడండి, p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇచ్చాడు. అంటే ఏం చేయాలి? 1 by p square plus a square into 1 by p square plus a square. అప్పుడు మీరు ఎఫ్ ఆఫ్ పిని జీ ఆఫ్ పిని మీరు కంపేర్ చేసుకోవాలి. p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది కదా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ పి చేస్తున్నాను. అంటే ఏం చేయాలి అంటే, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఏం చేయాలి? ఏతో డివైడ్ చేసి ఏతో ఇంటూ చేయండి. మనం ఏంది ఫార్ములా? 1 by a ఆఫ్ సైన్ ఏటి. అదేవిధంగా ఇక్కడ కూడా చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జీ ఆఫ్ పి అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వన్ బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మా ఏతో ఇంటూ చేసి ఏతో డివైడ్ చేయండి. అంటే 1 by a ఆఫ్ సైన్ ఏటి. అంటే నేను కనుక్కునేది ఇప్పుడు జీ ఆఫ్ టీ అయితే కనుక్కున్నాను, ఇక్కడ మా ఎఫ్ ఆఫ్ టీ అయితే కనుక్కున్నాను. ఫార్ములా అయితే రాయండి నీట్గా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. రెండు అన్నా 1 by p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 by p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అన్నా రెండు ఒకటే. అంటే ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ టీయు. ఇప్పుడు ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయండి. ఏం లేదు సబ్స్టిట్యూట్ చేయడం అంటే టీ ప్లేస్లో యూ సబ్స్టిట్యూట్ చేయడం అని అర్థం. జీ ఆఫ్ టీ మైనస్ యూ, టీ ప్లేస్లో టీ మైనస్ యూ సబ్స్టిట్యూట్ చేయండి. 1 by a ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ఆఫ్ టీ మైనస్ యూ.
మీరు చూడండి, ఇంటిగ్రల్ 0 to t f ఆఫ్ u అంటే 1/a ఆఫ్ sin au, g ఆఫ్ t మైనస్ u అంటే 1/a ఆఫ్ sin ఆఫ్ a ఆఫ్ t మైనస్ u ఇంటూ tu. చూడండి, కాన్స్టెంట్ వాల్యూస్ బయట రాసుకోండి మా. 1/a ఇంటూ a స్క్వేర్ ఇంటిగ్రల్ 0 to t sin au మైనస్ sin ఆఫ్ a ఆఫ్ t మైనస్ u ఇంటూ tu. sin au సారీ మా, ఇంటూ అది ఇది ఇంటూ. ఇప్పుడు నేను 1/2ని డివైడ్ చేసి 2ని ఇంటూ చేస్తాను. ఏ ఫార్ములా కొంచెం చూడండి ఒకసారి. 1/2a స్క్వేర్ ఇంటిగ్రల్ 0 to t 2 sin a sin b. 2 sin a sin b ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ రాకపోతే మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేయకుండా ఇంటికాడ గమని కూర్చుంటే చాలు. నేను ముందే చెప్తున్నాను, ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ నేర్చుకోండి. ఏది ఫార్ములా? 2 sin a sin b ఫార్ములా. ఏది మా ఫార్ములా? కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b. సబ్స్టిట్యూట్ చేయండి. 1/2a స్క్వేర్ 2 sin a sin b ఫార్ములా. కాస్ ఆఫ్ a అంటే au మా, b అంటే a ఆఫ్ t మైనస్ u. a అంటే au మైనస్ a ఆఫ్ t మైనస్ u. కాస్ ఆఫ్ a ప్లస్ b అంటే au ప్లస్ a ఆఫ్ t మైనస్ u ఇంటిగ్రల్ 0 to t ఇంటూ du. చూడండి, 1/2a స్క్వేర్ అనేది మొత్తానికి మా, ఈ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రల్ 0 to t కాస్ ఆఫ్ au మైనస్ at మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ au ఇంటూ du మా, కాస్ ఆఫ్ au ప్లస్ at మైనస్ au ఇంటూ du మా, ఇంటిగ్రల్ 0 to t 1/2a స్క్వేర్ ఇంటిగ్రల్ 0 to t కాస్ ఆఫ్ 2au మైనస్ at ఇంటూ du మైనస్ ఇంటిగ్రల్ ప్లస్ au మైనస్ au క్యాన్సిల్. ఇంటిగ్రల్ 0 to at కాస్ at ఇంటూ t. 1/2a స్క్వేర్ కాస్ట్ చేస్తే సైన్ 2au మైనస్ at బై 2a మా, u చేస్తే 1. లిమిట్స్ అప్లై చేసుకోండి 0 to t అని. కాస్ at కాన్స్టెంట్ 1 చేస్తే u 0 to t. ఓకేనా? 1/2a స్క్వేర్ 1/2a కాన్స్టెంట్ బయట రాస్తున్నాను. మళ్ళీ ఈ 1/2 అనేది దీని మొత్తానికి. చూడండి, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ ఆఫ్ 2at మైనస్ at 0 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఆఫ్ 0 మైనస్
ఏటీ కాస్ ఏటీ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయమా టీ మైనస్ 0 అంటే 1/2a² 1/2a sin 280లోంచి ఒక 80 పోతే sin 80 sin ఆఫ్ మైనస్ 80 మైనస్ sin 80 అంటే ప్లస్ sin 80 మైనస్ t cos 80 1/2a² టోటల్గా ఆన్సర్ 1/2a sin 80 ప్లస్ sin 80 2 sin 80 మైనస్ t cos 80 2 క్యాన్సిల్ పోతే 1/2a² 1/a ఆఫ్ sin 80 మైనస్ t cos 80 మీరు ఇలా చేస్తే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేసినట్టు. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏం ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి. ప్రాబ్లంలో కన్వల్యూషన్ థియరం మీద నేను ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ అయితే చేశాను. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. కాబట్టి కన్వల్యూషన్ థియరం ప్రాబ్లం ఒక ఎత్తు అయితే మీకు క్యాలిక్యులేషన్ కూడా ఒక ఎత్తు, కాన్సెప్ట్ ఒక ఎత్తు అయితే యూజింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p by p² plus a² whole square using ఇక్కడ find convolution theorem. చూడండి, ప్రాబ్లంలో ఫస్ట్ మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ స్టేట్మెంట్ అయితే రాయండి. కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ f of p into g of p is equal to integral 0 to t integral 0 to t f of u into g of t minus u into du. Okay ma, f of t into g of t minus u into du integral 0 to t f of t minus u చూద్దాం ఏ ఫార్ములా సెట్ అవుతుందో g of u into t. ఓకేనా? చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p is equal to f of t. Inverse Laplace transforms of g of p is equal to g of t. చూడండి చూడండి ఒకసారి ప్రాబ్లం. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ప్రాబ్లం అయితే నీట్గా రాసుకోండి. p by p² ప్లస్ a² హోల్ స్క్వేర్. దీన్ని మీరు ఫస్ట్ f of p ఇంటూ g of pగా రాసుకోవాలి. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p by p² ప్లస్ a² ఇంటూ 1 by p² ప్లస్ a². f of p తెలుసు, g of p తెలుసు. ఓకేనా?
చూడండి ప్రాబ్లం అయితే చూడండి మీకు ప్రాబ్లము ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పిని అయితే చేయండి. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అంటే పి బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏంటి ఫార్ములా? కాస్ ఏటి. ఏం కనుక్కున్నట్టు? ఎఫ్ ఆఫ్ టీని అయితే ఫైండ్ అవుట్ చేసినట్టు. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జీ ఆఫ్ పి. చూడండి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జీ ఆఫ్ పి ఎంత? 1 బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అంటే మీరు 1 బై ఏ డివైడ్ చేసి ఏతో ఇంటూ చేస్తే మీకు ఇప్పుడు ఫార్ములా సెట్ అవుద్ది. సైన్ ఏటీమా దీన్ని మీరు జీ ఆఫ్ టీగా తీసుకోండి. కన్వల్యూషన్ థియరం అయితే యూజ్ చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ పి బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏది ఫార్ములా? ఇంటిగ్రల్ 0 to t f ఆఫ్ t మైనస్ యూ చేయండి మీకు సింపుల్గా వస్తాయి. రెండు ఫార్ములాస్లో ఏ ఫార్ములా అప్లై చేసినా ఆన్సర్లు అయితే వస్తాయి. ప్రాబ్లం అయితే లేదు. చూడండి ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యూ అంటే ఏది చిన్నది ఉంటే దాన్ని రాసుకోండి. టీ మైనస్ యూ కాస్ ఆఫ్ ఏ ఆఫ్ టీ మైనస్ యూ. జీ ఆఫ్ టీ మైనస్ యూ అంటే టీ ప్లేస్లో టీ మైనస్ యూ అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి. సైన్ ఆఫ్ ఏ ఆఫ్ సారీ జీ ఆఫ్ ఏయు అంటే ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాను? జీ ఆఫ్ యూనే కదా ఇక్కడ రాయాల్సింది. చూడండి ఇంటిగ్రల్ 0 to t కాస్ ఆఫ్ ఏ ఆఫ్ టీ మైనస్ యూ. జీ ఆఫ్ యూ అంటే 1 బై ఏ ఆఫ్ సైన్ ఏయు ఇంటూ డియు. 1 బై ఏ కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి 1 బై ఏ ఇంటిగ్రల్ 0 to t కాస్ ఆఫ్ ఏ ఆఫ్ టీ మైనస్ యూ సైన్ ఏయు ఇంటూ డియు. 2ని ఇంటూ చేసి 2ని డివైడ్ చేసి 2ని మల్టిప్లై చేస్తున్నానమ్మా. ఇది ఏ ఫార్ములా లెక్కని చూడండి. 2 కాస్ ఏ సైన్ బి. ఏది ఫార్ములా? 2 కాస్ ఏ సైన్ బి ఫార్ములా కాస్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా? ఇప్పుడు ఏ ఎంత, బి ఎంతమా? ఏ అంటే ఏ ఆఫ్ టీ మైనస్ యూ, బి ఎంత? ఏయు. 2 సైన్ ఏ కాస్ బి ఫార్ములా ఏది మా ఫార్ములా? 2 సైన్ ఏ కాస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్. 1 బై 2a ఆఫ్ చెప్పండి మా ఫార్ములాస్ అప్లై చేద్దాం. 0 to t సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ ఎంతమా? ఏ ఆఫ్ టీ మైనస్ యూ ప్లస్ ఏయు ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏ ఆఫ్ టీ మైనస్ యూ మైనస్ ఏయు ఇంటూ హోల్ డియు. ఓకేనా? 1 బై 2a ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t సైన్ ఆఫ్ ఏటీ మైనస్ ఏయు ప్లస్
ఏయు ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోండి డియు ప్లస్ ఇంటిగ్రల్ 0 to t సైన్ ఆఫ్ ఏటి మైనస్ ఏయు మైనస్ ఏయు ఇంటూ హోల్ డియు 1/2a of minus au plus au cancel integral 0 to t sin at into du plus integral 0 to t sin of at minus 2au into du. 1/2a ఆఫ్ సైన్ ఏటి కాన్స్టెంట్ బయట రాసుకోండి మా 1 చేస్తే ఎంత యు లిమిట్స్ 0 to t ప్లస్ సైన్ చేస్తే కాస్ మైనస్ కాస్ ఏటి మైనస్ 2au బై మైనస్ 2a లిమిట్స్ 0 to t 1/2a ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సైన్ ఏటి అంటే టీ మైనస్ 0 మైనస్ మైనస్ క్యాన్సిల్ మా అప్పర్ లిమిట్ అప్లై చేయండి కాస్ ఆఫ్ ఏటి మైనస్ 2at మైనస్ కాస్ ఆఫ్ ఏటి మైనస్ 0 1/2a of t sin at చూడమ్మా ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ at మైనస్ కాస్ at 1/2a of t into sin at కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే ఎంత కాస్ టీటా అంటే కాస్ ఏటి మైనస్ కాస్ ఏటి ప్లస్ కాస్ ఏటి మైనస్ కాస్ ఏటి క్యాన్సిల్ టోటల్గా ఆన్సర్ 1/2a ఆఫ్ టీ సైన్ ఏటి ఇది ఆన్సర్ ఒరిజినల్ ఆన్సర్ అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకేనా మీకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో మీకు మంచి మంచి కాన్సెప్ట్లు అంటే కన్వల్యూషన్ థియరంలో ఇంకా డెప్త్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి షేర్ చేయండి, కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మల్టిపుల్ ఇంటిగ్రల్స్ 1, మల్టిపుల్ ఇంటిగ్రల్స్ 2, తర్వాత ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అన్ని చాప్టర్లు 5th సెమిస్టర్ మొత్తం మీకు కవర్ చేస్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.